కవిత విషయంలో ఇప్పటిదాకా నోరు మెదపనటువంటి కేటీఆర్ మొట్టమొదటిసారి మాట్లాడారు. ఏదైతే కవితని సస్పెండ్ చేశాక మాట్లాడారు. కవితని సస్పెండ్ చేయాలని పార్టీనే అంతర్గతంగా చర్చించి నిర్ణయించిందని తేల్చి చెప్పారు. మన కవిత పదే పదే రామన్న అంటూ చెప్పినటువంటి హితబోధలు వాటన్నిటి గురించి మాట్లాడడానికి నిరాకరించారు. పార్టీ నేతలు ఉమ్మడిగా తీసుకున్న నిర్ణయం మీద నేను ప్రత్యేకించి మాట్లాడాల్సింది ఏం లేదని. Whatever had to be discussed has been discussed in the party. Action has been taken. Once action has been taken, there is nothing further that I can add or comment. Because whatever had to be discussed internally on party forums, we have done that. And we have acted. And therefore, after the action has been taken, there is nothing further for me to comment or elaborate on. అది కవిత అయితే చాలా తీవ్రమైన ఆరోపణలే చేసింది, కానీ వాటన్నిటి మీద మాట్లాడడానికి నిరాకరించారు. అది పార్టీ నిర్ణయం కాబట్టి అక్కడతో వదిలేయండి అంటున్నారు. అంటే తనైతే వివాదం పెంచుకోవడానికి లేకపోతే దాని ఇష్యూని కొనసాగించడానికి సిద్ధంగా లేరన్నటువంటి విషయం అయితే తెలుస్తోంది.